చేస్తారని మా తరపున సార్ తరపున అందరి తరపున తెలియజేస్తా ఉన్నాం. మనకు ఎన్నో పనులు ఉన్నాయి సార్. నేను వచ్చిన అనతి కాలంలోనే మీ దగ్గరికి వస్తే ప్రాజెక్టు నీళ్లు కొన్ని ఎకరాలు ఎండిపోతుండే సార్. మీకు ఎంతో రుణపడి ఉంటాం. దాదాపు ఒక 50 నుంచి 100 ఎకరాలలో ఎండిపోతుండే. నేను వచ్చిన మొదటిసారి మా వీడిసిని తోలుకొని వస్తే వెంటనే స్పందించి ఏఈ గారిని పంపించి ఆడ ఇడవడం జరిగింది సార్. మీరు చేస్తారనే నమ్మకం ఇప్పటికీ ఉంది మాకు. ఒకటి ఏంటంటే ఒకటి గుట్ట మీద సీసీ రోడ్ సార్, చిన్న అది ఏదైనా కానీ కొంచెం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చేతు గుర్తుకే భూపతి రెడ్డి సార్ నాయకత్వం, భూపతి రెడ్డి సార్ నాయకత్వం. థ్యాంక్ యూ సార్. పబ్లిక్ సార్, ఇక్కడ ఒక 50 ఇండ్లు అవసరం ఉన్నది. పేదవాళ్ళు 50 ఉన్నారు సార్. ఇక్కడ 50 ఇండ్లు ఇచ్చినట్లయితే మన ఊర్లో 200 లీడ్ వస్తుందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అట్లాగే గుట్ట మీదకి రోడ్డు కంపల్సరీ టెంపుల్ కడుతుంది సార్. ఎండోమెంట్లో 12,50,000 కడుతున్నాయి సార్. ఆ రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది సార్. అట్లాగే ఊర్లో ఎన్నో ఉన్నాయి కానీ చేతు గుర్తుకే మా చిత్తలూరు గ్రామానికి విచ్చేసినటువంటి మా గురువు గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అలాగే మండల నాయకులకు కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ, సార్ మీ ఎలక్షన్లో మేము ఎట్లయితే కష్టపడ్డామో అంతకు ఇంత డబ్బులుగా మేము కష్టపడి మీకు జీవనానికి మరియు మీకు కూడా పేరు వచ్చినట్టు మేము గర్వంగా కష్టపడి పార్టీ కోసం మీకు ఎక్కువ మెజారిటీ తెచ్చి ప్రయత్నిస్తాం సార్. అలాగే తెలియజేస్తూ మా చిత్తలూరు గ్రామానికి ఎప్పుడు అండగా వేళలా ఏ పనికి వెళ్ళినా కానీ సార్ మాకు వెంటనే రెస్పాన్స్ అయ్యి ఏ పనులు చేస్తూ ఇంకా ఎక్కువగా చేస్తామని సార్ గారికి మరియు చిత్తలూరు గ్రామ నాయకులకు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. గట్టిగా అంటలేరు కార్యకర్తలు ఎక్కడున్నారు? జై కాంగ్రెస్. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి పోటాపోటీ ఎన్నికల ప్రచారంగా మన గ్రామానికి వచ్చేసినటువంటి రేగులపల్లి భూపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నటువంటి గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మన గ్రామంలో గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా గట్టిగా ఓట్లేసి సౌండ్ గెలిపించారు. రాష్ట్రంలో మనం కూడా ఇప్పుడు కాంగ్రెస్ సముద్రంగా ఉన్నది. కానీ దేశంలో కూడా మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం మన జీవన్ రెడ్డి గారిని గెలిపించి 14 ఎంపీ పోటీలు కూడా గెలిపిస్తామని ప్రజలందరూ ఆశిస్తూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పక్క 14 పక్క. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఒకటి, మనం ఎట్లయితే గెలిపించుకున్నామో భారీ మెజార్టీతోని ఇప్పుడు సుఖ మన జీవనాన్ని సుఖ అక్కడే గెలిపించుకోవాలని కోరుతున్నాము. జై తెలంగాణ, జై జై కాంగ్రెస్. భూపతి రెడ్డి గారు వచ్చారు కాబట్టి మనమందరం స్వాగతిస్తూ, ముఖ్యంగా తెలియజేయన మన ఇంతకుముందు మన సొసైటీ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఒకటి మన ఊరి మీదగా గుట్ట మీదకి రోడ్డు ముఖ్యంగా దీని విషయంలో శ్రద్ధ తీసుకోగలరని నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి పెన్షన్ల గురించి కానీ, ఇంకొకటి మనకు బస్ సౌకర్యము, ఆడ అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు ఇప్పుడు 4,000 పెన్షన్ గురించి, ఇంకోటి మా గీత కార్మికులకు కూడా పెన్షన్ పెడతారని ప్రజాపాలనలో చెప్పారు కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు అయిపోగానే మంజూరు చేయగలరని నేను మనవి చేస్తున్నా. మరి అభినందిస్తూ సెలవు చేసుకున్నాను.
పెద్దలూరు గ్రామ పెద్దలారా, అదేవిధంగా మరి ఇక్కడ మాకు మంగళారతులు పట్టుకొని మమ్మల్ని ఊరు పొలిమేర నుండి ఘన స్వాగతం పలికినటువంటి మా అక్కా జిల్లాలకు అమ్మలకు అందరికీ, మరి కాంగ్రెస్ శ్రేణులకు, మీ గ్రామ కాంగ్రెస్ నాయకులైనటువంటి అభి గారికి, అదేవిధంగా జలంధర్ గారికి, గంగాధర్ గారికి, చిన్నారెడ్డి గారికి, మరి సింగిల్ విండో చైర్మన్ తమ్ముడు అందరికీ, శ్రీనివాస్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు హనుమల్ గారికి, లింబాద్రి గారికి, మరి అశోక్ గారికి, చాలా మంది ఉన్నారు చిత్తలు, మరి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారికి, వినోద్ గారికి, అనంత్ రెడ్డి గారికి, మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, వాసు గారికి, ధర్మగౌడ్ గారికి, మరి మోహన్ రెడ్డి గారికి, మరి చిన్నారెడ్డి, వీళ్ళందరూ చాలా మంది నాతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మీ గ్రామానికి ఈరోజు రావడం, మరి మీరందరూ పలికినటువంటి ఘన స్వాగతం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకు అత్యధిక మెజార్టీతో నేను గెలిపించినందుకు. నవంబర్లో 4 నెలల కింద నేను ఈ గ్రామానికి వచ్చి ఇందిరమ్మ గ్యారంటీ పథకాల అభయాసం పేరు మీద 6 గ్యారంటీ పథకాల గురించి చెప్పినాం. ఇది ఇందిరమ్మ మాట, సోనియా గాంధీ మాట, ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ మాట. మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది, మరి 6 గ్యారంటీలు మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు మీరందరూ కూడా నమ్మి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు. అది కూడా పెద్దలు సోనియా గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో మీకు అందరు కూడా తెలుసు. మరి చేసిన తర్వాత మొట్టమొదటి సంతకమే ఈ 6 గ్యారంటీల మీద అభ్యాసం మీద పెట్టిన తర్వాత మరి దానికి కార్యాచరణ కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పడుతుంది, సమయం పడుతుంది. కాబట్టి మరి సోనియా గాంధీ గారి బర్త్డే 9వ తారీఖు డిసెంబర్, అదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకు 2 పథకాలు అమలు పరిచయం. అది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ, అమ్మలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణానికి సౌకర్యం కల్పించడం. సరే, చింతలూరుకు మొదట్లాగా 2 సార్లు 4 సార్లు వచ్చి 2 సార్లు బస్సు వస్తుందని నాకు తెలుసు. అది కూడా ఎందుకు వస్తుంది తెలుసా? మన ఇంతకుముందు ఆర్టీసీ చైర్మన్ ఉంటే గోవర్ధన్ అని, ఆయన ఏం చేసిండు, పాత బస్సుల పేరు మీద 1500 బస్సులు అమ్ముకున్నాడు. దాంతో ఇలా బస్సులు షార్టేజ్ ఉండి మీ చింతలూరుకు 4 పూటలు వచ్చేది 2 పూటలు వస్తుంది. అయితే మేము వచ్చినాక కూడా బస్సులు ఆర్డర్ ఇచ్చినాం. ఇప్పుడు 1500 బస్సులు మన ప్రభుత్వం తప్పకుండా వచ్చిన తర్వాత చింతలూరుకు మరి భీమ్గల్ వరకు ఖచ్చితంగా మీకు బస్సు వేపిస్తాం. ఇవాళ మహిళా సోదరి వాళ్ళందరూ కూడా బస్సుల మీ తల్లిగారింటికి పోతుండ్రా, లేదంటే మీరు ఒక షాపింగ్ పోతుండ్రా, లేకుంటే ఎవరైనా పెళ్లికి పోతుండ్రా, లేకుంటే సమ్మక్క సారలక్క జాతరకు పోతుండ్రా, లేకుంటే మన ఆడపిల్లలు చదువుకోవడానికి కాలేజీ పోతుండ్రా, కానీ మొత్తం మీద ఇవాళ 35 కోట్ల మంది అమ్మా ఒక్క నిమిషం ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన 4 నెలల్లో అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పేదలకు వైద్యం భారం అవుతుందని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే కేసీఆర్ వచ్చి దాన్ని నిర్వీర్యం చేసిండు. మళ్ళీ ఎవరికైనా కానీ ఆరోగ్య సమస్య వస్తే కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది 2 రోజులకు. అది మెదడు ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, కడుపుకు కంతి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీగా అయిపోతుంది. అదేవిధంగా మరి మీకు చెప్పిన మాట కట్టుబడి ఉండాలని, అభయస్థం కొరకు మనకంతా మన సమాచారం కావాలని చెప్పి ప్రజాపాలన పేరు మీద ఒక వారం రోజులు ఇక్కడ మండల ఆఫీస్ నుండి మీ అధికారులను మీ మన గ్రామ పంచాయతీ కూర్చోబెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. మీరందరూ కూడా అప్లై చేసుకున్నారు కదా, అప్పుడు వారం రోజులు అప్లై చేసుకున్నారు కదా. దాంట్లో అభయస్థంలో ఉన్న 6 గ్యారంటీలే కాకుండా
మరి ఎవరెవరికైతే తెల్ల రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకున్నాం. ఒకవేళ ఎవరైనా పెట్టుకోకుండా ఇంకా ఇప్పుడు పెట్టుకోండి అప్లికేషన్ తెల్ల రేషన్ కార్డు గురించి. గత 10 ఏళ్ళు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని కుటుంబాలు ఏర్పడలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలే అవుతుంది. ఖచ్చితంగా 100% చింతలూరులో ఎవరికి కూడా రేషన్ కార్డు లేకుండా వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. మీకు అందరూ త్వరలోనే రేషన్ కార్డులు ఇప్పిస్తాం. రేషన్ కార్డు ఇప్పించిన తర్వాత మీకు ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి. ఆ రోజు చెప్పినా మీ సొంత జాగాలోనే 5 లక్షల వరకు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల వరకు ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. మరి కేసీఆర్ 10 ఏళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే మనకు. కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ అయినాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా. మళ్ళీ మీకు అందరు కూడా విడతల వారిగా 5 సంవత్సరాలలో చింతలూరులో ఇల్లు లేని వారు ఉండకుండా అందరికి ఇల్లు కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు అందరు కూడా తెలిసి కదా, ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే కరెంటు బిల్లు 2 బుగ్గలు కాలిస్తే 1000 రూపాయలు వస్తుండే. ఇవాళ వస్తున్నదా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసాం, 0 బిల్లు ఇస్తున్నాం. మీకు వస్తుందా లేదా 0 బిల్లు? ఎవరికైనా పొరపాటు కంప్యూటర్ పొరపాటు అయ్యి ఏదైనా ఎవరికి రాకుండా కూడా ఈ ఎన్నికల కోడ్ తర్వాత ఖచ్చితంగా ఇప్పిస్తాం వాళ్ళకి. ఎవరికో ఊళ్ళో 2 ముగ్గురికి ఒక్కొక్కసారి రాదు, ఏదో పొరపాటు ఉంటుంది కంప్యూటర్ రాదు, దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నది ఇప్పుడు మే 13 వరకు అది అయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం. అదేవిధంగా ఇంతకుముందు మోడీ కేసీఆర్ కలిసి మన సిలిండర్ 1200 చేస్తే ఇవాళ సోనియా గాంధీకి మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 500కే సిలిండర్ ఇస్తున్నాం. మీరు కట్టుడు 900 కడతారు, కానీ 2 రోజులకే మళ్ళీ మీ 400 మీకు వాపస్ వస్తాయి మీ అకౌంట్లకు. 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ మేము వచ్చి ఎన్ని రోజులు అయింది? 4 నెలలు అయింది. ఇవాళ చింతలూరు అంటేనే పెట్టింది పేరు రైతులకు, ఆదర్శ రైతులు ఉంటారు ఇక్కడ. మరి వీళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకున్న ఏదైతే మేము అప్పుడు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామో రైతులకు, అది రాబోయే పంట కాలం నుండి వరికి 500 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చెప్పినాం. ఇవాళ ఆగస్టు 15th లోపల మీకు అందరు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయించే బాధ్యత మాకు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఆలస్యం అవుతుంది మీరు ఒకసారి గమనించాలా. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. మరి ధనిక రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్ ఏం చేసిండు? అప్పులు చేసి మొత్తం తెలంగాణను అవినీతి చేసి తెలంగాణను అప్పుడప్పా చేసిండు. ఇవాళ మనకు అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం ఏంటంటే ఇవాళ కేసీఆర్ ఏం చేసిందంటే తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించి మొత్తం కూడా ఏం చేసిందంటే తెలంగాణ అప్పుడప్పా చేసిండు. ఇవాళ మనకు మొత్తం చిప్ప చేతికి ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలల తర్వాత ఎన్ని కష్టాలైనా బడ్జెట్ ఉన్నా లేకున్నా మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు కట్టుబడి ఉండాలని చెప్పి కొంచెం 1-2 ఆలస్యమైనచ్చు, కానీ చెప్పిన 6 గ్యారంటీలలో ఇవాళ 4 గ్యారంటీలు మేము 5 గ్యారంటీలు కంప్లీట్ చేసాం. ఇంకా ఇక్కడ అమ్మ అడుగుతుంది మాకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, మరి ఎందుకు ఇస్తలేరని చెప్పి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ ఇంకా పెట్టలేదు, పెట్టిన తర్వాత ప్రతి మహిళకు 2500 రూపాయలు మేము మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇస్తాం. పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 4000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తాం. ఒక 3 నెలలు 4 నెలలు ఆగని తల్లి, మీరు ఎంతో ఓపిక పట్టిండ్రు. 10 ఏళ్ళు ఆయన ఎవరు పట్టించుకునే కానీ ఈసారి మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? ఇందిరమ్మ పార్టీ. ఇందిరమ్మ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. ఆయన కొడుకు రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చిండు. వాళ్ళు దేశం కొరకు ప్రాణం ఇస్తారు, జైల్లోకి పోయింది కానీ మాట తప్పలే. కాబట్టి ఇందిరాగాంధీ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేస్తుంది. మీరు ఆదరించినట్టు తప్పకుండా మీకు అందరు కూడా మేము చెప్పిన చేసి పెడతాం. ఇవాళ దయచేసి ఆగండమ్మా, ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటే నేను చెప్పింది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయినాయి. మొన్న కేసీఆర్ గద్దె దిగిండు, మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు సీఎం అయిండు. ఇదే ఎన్నికలు అట్లనే ఢిల్లీలో ఉంటాయి పెద్దవి. ఇది పెద్ద ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. ఇలా మోడీ 10 సంవత్సరాల నుండి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆ రోజు ఆయన ఏం చెప్పింది తెలుసా? రైతులకు పెట్టుబడి తక్కువ చేస్తా, నేను ఆదాయం ఎక్కువ చేస్తా, డబ్బులు చేస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది? పెట్టుబడి అంటే ఖర్చు ఎక్కువైంది, ఆదాయం తక్కువైంది రైతుకు. మళ్ళీ ప్రతి మహిళకు, ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని పరదేశానికి వెళ్తే చేస్తా అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఏదన్నా ఒకటి చేసిందా? మన చింతలూరుకు 1 రూపాయి వచ్చిందా?
ఇవాళ అరవింద్ ఉన్నాడు, అంతకుముందు కవిత ఉంటే మరి కేసీఆర్ కూతురు అని చెప్పి ఏదో మనకు ముఖ్యమంత్రి బిడ్డ కదా మనకు అభివృద్ధి చేస్తుంది అని చెప్పి చేస్తే ఆమె కవిత ఏం డెవలప్ చేయలేదు. అందుకని ఆమెను గద్దెదించి మనము డి శ్రీనివాస్ కొడుకున్నాడని చెప్పి అరవింద్ని గెలిపించడం. ఇవాళ 5 సంవత్సరాలు అయింది. నేను అడుగుతా ఉన్నా, అరవింద్ నీకు చింతలూరుకి ₹1 అయినా ఇచ్చిండా? ఏదైనా ఒక రోజు చింతలూరుకి వచ్చిండా? మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నావా అంటే, నా ముఖం చూడకుండా మరి మోడీ ముఖం చూసి ఓట్లు వేయమంటున్నాను. ఇలా అయోధ్యలో రామ మందిరం కట్టినాము, అక్షంతలు పంపిస్తున్నాము, అక్షంతలు నెత్తి మీద వేసుకుని ఓట్లు వేయమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, దేవుణ్ణి పేరు మీద ఓట్లు అడగకండి, దేవుని బజారుకు తీసుకురాకండి, దేవుని గుళ్ళోనే ఉంచండి. భక్తిని మన గుండెల్లో ఉంచుకున్నాం, కానీ దేవుడి పేరు మీద మనము మతం పేరు మీద ఓట్లు అడగడం కరెక్ట్ కాదు. మనం అందరం హిందువులం కాదా? మనం గుట్ట మీద దేవుడు లేడు, మనకు ఆంజనేయ స్వామి లేడు. అట్లా కాదు, దేవుడి మీద కాదు, మనకు గుట్ట కడాలా, మన పొలాలకు నీళ్లు రావాలా, మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలా, పెద్ద మనుషులకు పెన్షన్ రావాలా, ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర రావాలా. ఇవాళ చెప్తా ఉన్నా, నేను పోయిన సంవత్సరం ఎండాకాలంలో ప్రతి రైతుకు 10 కిలోల చొప్పున క్వింటాలకు వరి ధాన్యం కట్టేసిండు. కడతా చేసిండా లేదా 10 కిలోలు? ఇక్కడ రైతులారా చెప్పాలా? ఇవాళ మరి ఇలా కడతా ఉన్నదా? ఇవాళ ఎక్కడన్నా రైతులకు ఇబ్బంది అవుతుందా? బార్దాని ఇబ్బంది లేదు, లారీలు ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు, ఏ రైస్ మిల్లర్ కూడా ఒక్కరు కూడా ఇబ్బంది పెడతలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు మరి ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్లకు, ఎవరైనా ₹1 తక్కువ చేసి కొంటే రైతులకు గిట్టుబాటు ధర కంటే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టుకుని చెప్పిన. ఇవాళ రైస్ మిల్లర్స్ అందరూ కూడా మరి ప్రభుత్వం వ్యతిరేకత ఇంకా ఉంది. అదేవిధంగా ఇవాళ రైతుకు పంట గిట్టుబాటు ధర ప్రభుత్వమే మొత్తం 100% కడతా ఉన్నాం. ఇవాళ ఇక చెప్పుకుంటా పోతే చాలా చేసాం. ఇవాళ మోడీ గారు ఏం చేసినా ఇక్కడ ఉన్న యువకులకు చెప్తా ఉన్నా, ఇవాళ ఏమంటుడు, మళ్ళా 400 సీట్లు ఇవ్వండి, ఏం చేస్తామంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నాడు, ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. మార్చేసి మన దళిత బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తీసేస్తారంట. మీరు గమనించండి చింతలూరు ప్రజలారా, ఇవాళ మన పిల్లలు ఎవరన్నా కానీ ఉద్యోగం చేస్తున్నారు, డాక్టర్లు అయిండ్రు, మరి ఇంజనీర్లు అయిండ్రు, కలెక్టర్లు అయిండ్రు, ఇంకో ఆఫీసర్లు అయిండ్రు అంటే ఇందిరమ్మ ఇచ్చినట్టు రిజర్వేషన్ల వల్లనే కాదా? ఇవాళ బీజేపీ వాళ్ళకి రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు. మరి మనం ఏమంటున్నాము, కులగణన చేస్తాం, బీసీలు 50% కైనా ఎక్కున్నారు, వాళ్ళందరూ కూడా ఇంకా రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ పెంచుతాం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతామని చెప్పి మనం కోరుకుంటే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చి ఉన్న రిజర్వేషన్ ఎత్తిస్తామంటున్నారు. ఇవాళ 10 ఏళ్ల నుండి మోడీ ఏం చేసిందంటే మన దేశ సంపద, ఇవాళ ఒక సామెత ఉన్నది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసిందంట. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించింది, మొత్తం కూడా దేశానికి ఆస్తులు కూడబెట్టింది. ఇక్కడ బిహెచ్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కట్టింది, రైల్వే స్టేషన్లు కట్టింది, మరి షిప్ యార్డ్లు కట్టింది. ఇలా మోడీ వచ్చి ఏం చేస్తున్నాడు, మొత్తం కూడా ఇలా ఎయిర్పోర్ట్లు అమ్మేసిండు, రైల్వే స్టేషన్లు అమ్మేసిండు, షిప్ యార్డ్లు అమ్మేసిండు, మైన్స్ అమ్మేసిండు, విశాఖ ఉక్కు అమ్మేసిండు. ఇలా ఎల్ఐసి మన పైసలతో నిర్మించుకునే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా కూడా కార్పొరేషన్ కూడా దాన్ని కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరికి అమ్ముతున్నావు? గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటారు, అదాని అంబానీకి. మరి ఇవాళ ఇంకా మళ్ళా గెలిస్తే ఏం చేస్తాడు, ఇంకా దేశాన్ని అంతా కూడా అమ్ముకుంటాడు. కాబట్టి మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్లనే మన బతుకులు బాగుపడతాయి. ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంతకుముందు మనమే మొన్న 4 నెలల కింద మనం ఓడగొట్టామా? మీరందరూ కూడా కారును ఓడగొట్టి నన్ను గెలిపించినా? ఇవాళ మళ్ళీ అదే గోవర్ధన్ మళ్ళీ వస్తున్నాడు, 4 నెలలు 3 నెలలు కాలే, మళ్ళీ ఎంపీగా నిలబడి మళ్ళీ నాకు ఓట్లేయండి నేనేమన్నా చేస్తా అంటున్నాడు. మరి 10 సంవత్సరాల నుండి ఉన్నావు కదా ఇంతకుముందు అధికారంలో ఉండి, మళ్ళీ ఇలా కొత్తగా ఏం చేస్తావంటే కేసీఆర్ ఏమంటున్నాడు, ప్రజలతో ఎన్నుకోమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడతా అంటున్నాడు. మరి మనం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కూలగొట్టుడు కనుక కూలగొట్టడం న్యాయమా? మరి ఆ కేసీఆర్ ఏమంటుండే, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూలగొడతా అంటున్నాడు. దాని కొరకైనా అయ్యా మీకు ఓట్లు అడిగేదంటే ఇవాళ బిడ్డ జైల్లో ఉన్నది, మీకు అందరూ కవిత ఎక్కడున్నది? ఎక్కడున్నది? ఎందుకు పోయింది? లిక్కర్ కేసు. ఇవాళ బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కున్నది కాబట్టి బీజేపీని గెలిపిద్దామని టీఆర్ఎస్ బీజేపీ ఒకటైనరు. మీరు అప్రమత్తంగా ఉండండి. ఆయన కొడుకు కేటీఆర్ అని ఉంటాడు, ఆయననేమో పిల్లలు చదువుకు పరీక్ష రాసే పత్రాలు ఉంటాయి కదా, ప్రశ్న పత్రాలు, పరీక్షలు రాసి అవి అమ్ముకున్నాడు. ఇక కేసీఆర్ ఏమో ధరణి పేరు మీద హైదరాబాద్ భూములు అమ్ముకుంటాడు. అంటే బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది, కొడుకేమో పేపర్ అమ్ముకుంటాడు,
మరి అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. మరి దీని కొరక మళ్ళా మనం ఓట్లేద్దామని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు, మల్లికార్జున ఖార్గే గారు మనకు ఒక ఎంపీ క్యాండిడేట్ ఇచ్చిన జీవన్ రెడ్డి అని. ఆయన చాలా పెద్ద మనిషి, 70 ఏళ్ళు ఉంటాయి, 4-5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి కూడా పనిచేసిండు, చాలా పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, వకీలు. ఆయనకు మొత్తం 7 నియోజకవర్గాలు పార్లమెంటు చాలా పెద్దది కాబట్టి అన్ని గ్రామాల తిరగడం సాధ్యం కాదు. కాబట్టి మీ దగ్గరికి నాతో అంటే ఆయన తరఫున నేను వచ్చి మీకు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్తా ఉన్నాను. ఇవాళ ఆయన వకీలు మరి గెలిస్తే మనకు పార్లమెంట్లో మన తరఫున కొట్లాడతాడు, ఢిల్లీలో మన గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెడతాడు. ఇవాళ మన గ్రామంలో మీరు అడుగుతా ఉన్నారు, ఇవాళ దేవుని కొరకు, గుట్ట మీద ఉన్న దేవుని కొరకు మరి సీసీ రోడ్ కావాలంటున్నారు. అదే కాకుండా ఊళ్ళకి బస్సు కావాలంటున్నారు. తప్పకుండా బస్సు చేపిస్తా, అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తా, ఈ గ్రామంలో కుల సంఘాలందరూ కూడా సంఘ భవనాలు కట్టిస్తా. మేమే మీ దయతో నేను గెలిచిన తర్వాత ఇంకా 5 ఏళ్ళు ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది. నేను గెలిచి ఏం చేసిండు, అన్ని ధరలు పెంచిండు. అలా ఢిల్లీలో మోడీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నాం. ఇంకొకటి కూడా చెప్తున్నాయి, ఇక్కడ 5 గ్యారంటీలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వస్తే చేస్తా ఉంటున్నారు. దాంట్లో ముఖ్యమైనది మీకు చెప్తా ఉన్నా, ఇక్కడ మహిళా సోదరులు మన పురుషులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ పథకం పనికి పోతారా? మీరు గుట్ట పనికి పోతారా? పోతారు. ఇవాళ ఎంత వస్తున్నది? 100 రూపాయలు 150 వస్తున్నది. మరి ఎవరు పెట్టినది? సోనియమ్మ పెట్టినప్పుడు 10 ఏళ్ల కింద. ఇవాళ 10 ఏళ్ళు అయింది, ఒక్క రూపాయి కూడా మోడీ ఉన్నాడు ప్రభుత్వంలో కానీ పెంచలే. ఇవాళ సోనియా గాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీ 400 రూపాయలు ఇస్తుంది. ఎంత? 400. మీరు ఒక నెలకు 12,000 రూపాయలు వస్తాయి. 3 నెలలు చేస్తే మీకు 36,000 వస్తాయి. అదేవిధంగా ఒక్కొక్క మహిళా పేరు మీద అకౌంట్లో 1,00,000 రూపాయలు వేస్తామని చెప్పి ఈ కార్డులో రాహుల్ గాంధీ గారు రాసిరు. ఇట్లా అర్థమైందా? ఇక్కడ సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు స్వయాన మహిళలు కాబట్టి వాళ్ళు మహిళలకు ఎక్కువ ఆలోచించారు. మహిళలకే బస్ ఫ్రీ, మహిళలకే సిలిండర్ 500కు, మహిళలకే కరెంటు బిల్లు ఫ్రీ, మహిళలకే 10 లక్షల రూపాయలు రుణము. మరి ఇలా మహిళలకే మరి ఇది ఏది ఈ 1,00,000 రూపాయల అకౌంట్లో వేయడం, ఇవన్నీ కూడా బీజేపీ వేసి 10 ఏళ్ళ నుండి ఉంటాయి. 10 ఏళ్ళ నుండి ఉన్నారు కదా. కాబట్టి మన బతుకులు బాగుపడాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మన పొలాలకు నీళ్లు రావాలా, మన పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా, రిజర్వేషన్లు పెరగాలన్నా మరి అన్ని కూడా కాంగ్రెస్ కొన్ని సాధ్యమవుతాయి. కాబట్టి మీరందరూ అదే రుణమాఫీ కూడా చెప్తా ఉన్నాడు. ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. అది రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించిండు. ఎందుకు లేట్ అవుతుందంటే కూడా చెప్పినాడు. ఇలా కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయిండు, దాన్ని సరిదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి చింతలూరు గ్రామము ఒక మాట మీద ఉండేటువంటి వ్యక్తులు, మంచి అంటే ప్రేమ గుణం, మరి అందరూ కూడా ఒక కట్టడిగా ఉన్నటువంటి గ్రామం. కాబట్టి మీరందరూ కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని 13వ తారీఖు నాడు ఎన్నిక మీరందరూ కూడా నన్ను ఎట్లయితే అఖండ మెజారిటీతో గెలిపించిండో దానికి 2 అంతల జీవన్ రెడ్డి గారిని గెలిపేలా చేతుకొట్టు పోటేయాలి. దయచేసి ఖచ్చితంగా ఆయన గెలిస్తే పెద్ద మనిషి కాబట్టి మరి కేంద్రంలో మంత్రి అవుతాడు. మంత్రి అయితే ఇంకా మనకు చాలా లాభం అవుతుంది, ఏదంటే అది మనకు పని అవుతుంది. కాబట్టి మీరంతా కూడా విఘ్నులు, మరి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనము కవితను చూసాము, మనం అరవింద్ను చూసాము, ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఒకసారి అవకాశం ఇవ్వండి చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, చాలా రాత్రి అయింది నాకు తెలుసు, మీరు 8 గంటల 7:30 నుండి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దానికి నేను లేటుగా వచ్చినందుకు నన్ను క్షమిస్తారని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.